कृतशशिकलाभ्यां निजतपफलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तोकत्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् गलन्ति शम्भो त्वच्चरितसरितः किल्बिषरजो दलन्ति धीकुल्यासरनिषु पतन्ति विजयतां दिशन्ति संसार भ्रमण परितापोपशमनम् वसन्ती मच्चेतो हृदभुवि शिवानन्दलहरी त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदय भावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलं हरिब्रह्मादीनामपि
ధనుర్వర ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాశ్చ దేవి మే గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి కారణం మా ఆశ్రమస్తులు చిరంజీవుడైన ఈ పండిత వర్యుడు. నేను ఇది చెప్తే అది వింటూ నాకు నచ్చినట్టుగా చేయటం వాళ్ళకి ముందు నుంచి అలవాటు. చిరంజీవి వెంకటేశ్వర శర్మ వారి అబ్బాయి ఇక్కడ లేకపోవడం నిజంగానే గణపతి ఆడుకోవడానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వర హృదయంగా ఉంది నాకు. కాకపోతే ఆ చిరంజీవి మనసంతా ఇక్కడే ఉంది. వారి పరివారంతో వచ్చి మనకి ఈ కార్యక్రమంలో ఉన్న వేదం చెప్తూ అర్థం చెప్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు నడుపుతూ వారిలో బ్రహ్మ వాచస్పతి సరస్వతి ముగ్గురు లీనమై వేదాన్ని దీనులకింపుగా వినిపిస్తారు. మధ్యాహ్నం వరకు అందరూ భోజనాలు చేసి కాస్త విశ్రాంతిని మర్చిపోయి మళ్ళీ ఇదే హాల్లో ప్రవేశిస్తే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ అమృత వచనాలతో మనస్సుని నింపు. నేనైతే ఎవరికి కడుపు నింపలేదు. అందరినీ ఆదరించి అన్నం పెట్టే స్థితి నాకు లేదు. ఏదో కాస్త గంజి అన్నం పెడతాను. కానీ నా బిడ్డ కోటేశ్వరరావు తన అమృత వచనాలతో మీకు ఆకలి లేకుండా చేస్తాను. యాగకర్మల చేత విఘ్నేశ్వరుని పూజ, అఖండ దీపారాధన, స్తమశుద్ధి కోసం పుణ్యాహవాచనము, శరీర రక్షణార్థం రక్షాబంధన ధారణ, దీక్షాధారణ ఇంతవరకు అయినవి. ఇప్పుడు ఋత్వికులందరికీ కూడా యాగశాలలో దీక్షలో పాల్గొనేటటువంటి ఋత్వికులకు యజమానుల చేత దీక్షాధారణ, దీక్షావస్త్రాలు ఇస్తారు. అనంతరము యాగశాల ప్రవేశము, తదనంతరం 30 కోటి దేవతామూర్తి అయినటువంటి గోమాతకు పూజ, తదనంతరం పంచగవ్య ప్రాసన, లక్ష్మీనారాయణ దంపతుల పూజ, అలాగే చతుర్వేదాలకి కూడా పూజ కార్యక్రమాలు ఇత్యాదీ జరుగుతాయి. చతుష్షష్ఠి వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్రమండల సహిత మండపారాధనలు, అలాగే సూర్య నమస్కారములు, మహాన్యాసపూర్వకంగా ఏకవార అభిషేకము, సూర్య నమస్కారాలు, అమోఘ దేవత హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. 3 గంటలకు
జరుగుతుంది. దీక్ష హోమములతో ఈ కార్యక్రమంలో ప్రారంభం కానున్నవి. తదనంతరం స్వామివారికి దర్బార్ సేవ, చక్రవేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పములు ఇత్యాది కార్యక్రమాలు అనేవి ఉన్నవి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు ప్రతివి కూడా ధరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. कोटि स्वरूपिणी वत्स सहित गोपरादेवता प्रीत्यर्थो मम गृहे धनधान्य वस्त्ररत्न कांचनादि सकल संपद प्राप्त्यर्थो गोमहिष्यादि पशुबाहुल्य सिद्ध्यर्थो अश्वादि सकल वाहन सिद्ध्यर्थो मतो समीपवर्ती जनानुकूल्य सिद्ध्यर्थो स्वामी प्रसाद सिद्ध्यर्थो मम सह कुटुंबानां मृत्यु परिहार द्वारा आयुष्यादि वृद्ध्यर्थो सूर्यादि नवानां ग्रहाणां आनुकूल्य फल सिद्ध्यर्थो गुरु आज्ञानुसारेण माताश्री संकल्पित शिवपंचायतन देवता प्रीत्यर्थो शिवपंचायतन याग आख्ये कर्मणि प्रथम दिवस प्रातः काल समये महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी गोपरा देवता प्रीत्यर्थो वत्स सहित गो पूजा करिष्ये। लक्ष्मी मनभगामी
వస్త్రాభూషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాసనం సమర్పయామి జాతవేదో లక్ష్మీమనపగామిని హిరణ్యం ప్రభోదంగావదాస్యోశ్వానవిందే పురుషాః వత్సశైల గోపరాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి సమర్పయామి. నైమిషారణ్యంలో కదంబ వృక్షం కింద గోపూజ. మళ్ళీ ఇది పంచాయతన యాగ సమయంలో సంకల్పితమైనటువంటి గోపూజ. అటువంటి సమయంలో ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. నమస్కారం చేయడం అంటే ఏదో రెండు చేతులతో చేయడంతో సరిపోదు. దాన్ని వ్యాసుల వారు పురాణంలో గోసూక్తము ఇచ్చారు. శాంత పురాణం. ఆ గోసూక్తాన్ని చదవాలి. సూక్తం అంటే సూక్తం, బాగుగా చెప్పబడినది. అసలు గోవు యొక్క వైభవం ఏమిటి అన్నది ఇందులో చెప్పారు వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారు తిరిగినటువంటి ప్రదేశం నైమిషారణ్యం కాబట్టి చక్కగా మనందరం కూడా ఇప్పుడు ఆ గోసూక్తం చెప్తాను. మీ అందరూ కూడా చెప్పండి. సృష్టి స్థితి వినాశానాం కర్త్రే మాత్రే నమో నమః. యాత్వం రసమయైర్భావైః ఆప్యాయసి భూతలం దేవానాంచ తథా సంధాన్ మిత్రాణమపి వై గణాన్ సర్వే జ్ఞాత్వా రసభిజ్ఞే మధురస్వాదుదాయిని త్వయా విశ్వమిదం సర్వం బలం స్నేహ సమన్వితం త్వం మాతా సర్వరుద్రాణాం వసూనాం దుహితా తథా ఆదిత్యానాం స్వసా చైవ పుష్టా వాంఛిత సిద్ధిదా త్వం ధృతిస్త్వం తథా పుష్టిః త్వం స్వాహా త్వం స్వధా తథా బుద్ధిః సిద్ధిస్తథా లక్ష్మీ హృదిః కీర్తిస్తథా మతిః కాంతిర్లజ్జా మహామాయా శ్రద్ధా సర్వార్థసాధిని త్వం మాతా సర్వదేవానాం త్వం చ సర్వస్య కారణం త్వం తీర్థం సర్వతీర్థానాం నమస్తేస్తు సదా నఖే శశి సూర్యారుణాయస్య లలాటే వృషభధ్వజః సరస్వతీ చ హుంకారే సర్వే నాగాశ్చ కంబవే పురపృష్ఠే చ గంధర్వా వేదాశ్చ త్వరయేవ చ ముఖాగ్రే సర్వతీర్థాని స్థావరాణి చరాణి చ రామ పవిత్రా మాంగళ్యా ఘోషలోకాః ప్రతిష్ఠితాః యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకం నరః. దీని తర్వాత యాగశాల ప్రవేశం. అసలు యాగశాల ప్రవేశం గురించి వేదం యొక్క వ్యాఖ్యానంలో ఏమని చెప్పారు, అసలు ఎందుకు యాగశాల ప్రవేశము అనే దానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది, దానికి ఎలా వెళ్ళాలి, ఎందుకు మనం ఇంత దూరం వచ్చినట్టు, ఇంత దూరం వచ్చినందుకు ఏది తెలుసుకుని కార్యక్రమం చేస్తే జన్మ సార్థక్యం పొందుతుంది, ఏమీ తెలియకుండా అక్కడ ఓ పవిత్ర కార్యం జరుగుతుంటే ఇక్కడ కూర్చుంటే వచ్చే ఉపయోగం ఏమిటి,
దాని గురించి ఒక్కసారి అసలు యాగశాల ప్రవేశం అంటే ఏమిటో తెలుసుకుంటే కదా దాని వైభవం ఏమిటో తెలియడం. వచ్చి లోపల కూర్చోండి, ఒక 5 నిమిషాలు చెప్తాను, అందరం కలిసపడడం. ఇప్పుడు మనందరం యాగశాల ప్రవేశం చేస్తాం. యాగశాల అనేటటువంటి దాన్ని ప్రవేశం చేయడానికి పూర్వం పుణ్యాహవాచనము అని చేస్తారు. అహము అంటే పగలు అని అర్థం సంస్కృతంలో. ఈరోజు అహం అంటే నిశ అంటే రాత్రి. రాత్రి సర్వభూతములు నిద్రపోతాయి. అందులో కర్మ చేయడానికి ఏం ఉండదు. కానీ ఈ పగలు పుణ్యవంతమైన పగలు, పుణ్యప్రదమైన పగలు, పుణ్యతమమైన పగలు. నేను ఇప్పుడు పుణ్యం సంపాదించుకోవడం కోసమని కాలాన్ని వినియోగం చేసుకుంటున్నాం. అలా పుణ్యం సంపాదించుకోవడానికి ప్రతిబంధకంగా విఘ్నం రావచ్చు. ఆ విఘ్నం కలగకుండా ఉండడానికి ఆదౌ పూజ్యో గణాధిప, విఘ్నేశ్వరుడిని పూజించి ఇప్పుడు మేము చేసేటటువంటి కార్యక్రమం చేత ఏమేం జరగాలి అంటే తజ్జలాన్ని వేదంలో ఈశ్వరుడు ఒక పేరు. నీటి రూపంలో ఉంటాడు, నీటిలోకి ఆవాహన అవుతాడు. 3 కలశలు పెట్టి కొన్ని మంత్రాలు చెప్తారు. స్వస్తి వస్తు, పుష్టి వస్తు, శుభమస్తు, అనిష్ట నిరసనమస్తు, అవిఘ్నమస్తు, వేద సమృద్ధి వస్తు, వంశ సమృద్ధి వస్తు, శాంతి వస్తు, పుష్టి వస్తు, పుష్టి వస్తు. దీని చేత శాంతి కలగాలి, పుష్టి కలగాలి, పుష్టి కలగాలి, అవిఘ్నములు తొలగిపోవాలి, సంకల్పిత కార్యక్రమములు నెరవేరాలి. ఇలా జరిగేటట్టుగా మమ్మల్ని ఈశ్వరుడు అనుగ్రహించాలి. మంత్రముల చేత ఆవాహన చేయబడినటువంటి ఆ జలములను శిరస్సును ప్రోక్షించుకుంటారు. తత్కారణము చేత ఏ మంచి కార్యం చేయడానికి ప్రతిబంధకంగా పాపం ఎదురొస్తుందో అది నిరసన అవుతుంది. అనిష్ట నిరసన వస్తువు దాన్ని తొలగించుకుని యాగశాల ప్రవేశం చేస్తారు. యాగశాల ప్రవేశము అనేటటువంటిది అద్భుతమైనటువంటి క్రియ. అది అన్ని వేళలా చేసేది కాదు. దీక్ష అనేటటువంటి మాట వేదంలో దేనికి అన్వయమవుతుంది అంటే ఒక్క యాగానికే అన్వయమవుతుంది. అటువంటి దీక్షాధారణ చేస్తారు. దేని కొరకు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి విఘ్నము కలగకూడదు. యజ్ఞం చేసేటటువంటి వాళ్ళకి యజమానులకు కొన్ని నియమాలు ఉంటాయి. దీక్షాధారణము అంటే ఏదైనా పూజ అవి చేస్తే కంకణం కడతారు. మంత్రపురస్సరంగా కంకణం కట్టి ఈ కార్యక్రమం పరిసమాప్తమయ్యే వరకు ఏ అశౌచం రాకుండా ఈయన్ని రక్షించుగాక అంటారు. యజ్ఞంలో అలా కుదరదు. యజ్ఞం కానీ యాగం కానీ యాగశాల ప్రవేశము అన్న మాట కానీ ఎందుకు చెప్తారంటే దీక్ష నియమాలు ఉంటాయి. బ్రహ్మస్థానము అని ఉంటుంది. బ్రహ్మస్థానం నియమం చెప్పాలి యజమానికి. ఆ యజమాని నియమాలు చెప్తే తప్ప యాగశాల ప్రవేశం చేయించాలి. ఏమిటి నియమం అంటే ప్రధాన నియమం ఏమి అంటే యాగం చేసేటటువంటి యజమాని ఎవరుంటాడో ఆయన తాను యథాపూర్వం నివసిస్తున్న ఇల్లు ఏది ఉంటుందో ఇంటికి పెట్టకూడదు. యజ్ఞం పరిసమాప్తమయ్యేవాడు. అందుకే మీరు రామాయణాది కావ్యాలు పరిశీలించండి. వేదోపమాణాలు, వేదానికి వ్యాఖ్యానాలు. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే ఎక్కడ చేశాడు? ఏం అయోధ్య అంతా తననగరమే, యాగశాల వేయడా? వెయ్యలేదు. సరయూ నది తీరంలో చేశాడు. ఎప్పుడైనా యజ్ఞం ఎక్కడ చేస్తారు అంటే పరమ పవిత్రమైనటువంటి స్థలాలలో ఒకటి నదీ తీరం కాబట్టి నదీ తీరంలో యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఒకసారి దీక్షాకంకణ బద్ధుడైతే మహారాజు ఇంటికి వెళ్ళకూడదు. మహారాజుకి అశౌచం రాదు. మహారాజుకి అంటే యజమాని అశౌచం రాదు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చి తల మీద పడిపోనివ్వండి, పీటల మీద కూర్చున్న యజమాని ఇంటికి వెళ్ళిపోయినా, పులి మీద విడిచిపెట్టి వెళ్ళినా ఆయనతో పాటు అది చేయిస్తున్న బ్రాహ్మణ వర్గము కలిసి నశించిపోతాడు. ఇది ప్రధాన నియమం యజ్ఞానికి. అందుకే సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్నికి దగ్ధమయ్యారనే వార్త వచ్చింది. సగర చక్రవర్తి లేచి అన్నాడు, నేను వెళతాను పాతాళానికి. ఎందుకు సగరులు నశించిపోయారో కనుక్కుంటాను అన్నాడు. బ్రాహ్మణ మండలి లేచండి, నీకు మేము దీక్ష ఇచ్చాం, నువ్వు లేచి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు నీ కొడుకులే అవ్వచ్చు 60,000 మంది. ఇప్పుడు నీకు అశౌచం లేదు, మేము దీక్షాకంకణం ఇచ్చాం కాబట్టి నువ్వు లేవకూడదు, వెళ్ళకూడదు. దానికి బదులు గుర్రం వెతకడానికి ఇంకొకరిని పంపించు అంటే మనవాడు అసమంజసుని పంపించాడు. అంశుమంతుని కొడుకు అసమంజసుని పంపించి యజ్ఞాశ్వాన్ని రప్పించారు.
యాగంలో దీక్షాకంకణ ధారణ చేస్తున్నప్పుడు అన్ని నియమాలు ఉంటాయి. ఒక యాగశాలలోకి ప్రవేశించాలన్నా, ఒక హోమం చెయ్యాలన్నా, అటువంటి ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేసిన ఎందుకు అంత గొప్పతనం వస్తుంది యాగశాలకి అంటే, యాగశాల దేవతల భోజనశాల. దేవతలందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు. మంగళధ్వని చేసి ఇప్పుడు మంటపాలు వేస్తారు అక్కడ. ఆ మంటపాలు వేసినప్పుడు దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమాన్ని సంకల్పం చేశారు. యాగశాల అన్నది వేరు, హోమము అన్నది వేరు, బలిహరణము అన్నది వేరు. హోమము అంటే అగ్నిహోత్రంలోకి హవిస్సులు ఇస్తారు. ఇస్తున్న ప్రక్రియకి హోమం అంటారు. యాగశాల అంటే ఎక్కడ హోమం జరుగుతుందో అక్కడ మంటపాలు వేసి ఉన్న ప్రాంగణాన్ని యాగశాల అంటారు. అటువంటి చోటికి దేవతలు ఎందుకు వచ్చి కూర్చుంటారంటే, దేవతలు కూడా మనలాగే అన్నం తింటారు. వేదంలో ధర్మచక్రాన్ని పిలుస్తారు. మనలా అన్నం తింటారు, కానీ వాళ్ళు నైవేద్యం పెడితే తినరు, కంటి చూపుతో చూస్తారంటే. దాని చేత ఇంగిలి ఉంటుంది, దాని చేత ప్రసాదం, కానీ వాళ్ళు తినరు. భక్తి కానీ పండిపోతే అప్పుడు పుచ్చుకుంటారంటే. అసలు వాళ్ళు తినాలంటే ఒక్క యజ్ఞంలోనే తింటారు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎవరెవరిని పిలిచి చివర స్వాహ అంటున్నారో అప్పుడప్పుడు ఆ దేవత వచ్చి అగ్నిహోత్రుడి దగ్గర చెయ్యి పట్టి పుచ్చుకుంటాడు. మనం ఇస్తే పుచ్చుకోకూడదు, అది వేద ధర్మం. అందుకే ఆచార్య అని ఎవరిని పిలుస్తారంటే, ఈ ధర్మం తెలిసింది చేస్తేనే ఆచార్య, ఆచరించిన వాడు అని అర్థం. భీష్మాచార్య, ఉపాచార్య, శంకరాచార్య ఆచరించి చూపిస్తారు. ఆ హవిస్సు అగ్నిహోత్రుడికి ఇస్తే హవ్యవాహన, అగ్నిహోత్రుడు దేవతలకు ఇస్తాడు. నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అన్నాను అనుకోండి, అసలు నేను మీ ఇంటికి భోజనానికి వచ్చి కూర్చోవడం అన్న ప్రక్రియ ఉంటుందా ఉండదా? అలా దేవతలందరూ ముందు వచ్చి కూర్చుంటారు. అందుకే శ్రీరామాయణంలో ఓ మాట అంటాడు. బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఋష్యశృంగుడు అంటాడు, ఇస్మిన్ దేహం కరిష్యామి పుత్ర్యాం పుత్రకారణాత్ అధర్మ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అంటాడు. ఈ సంకల్పం సభకి చెప్తారు. ముందు ఏం చేస్తున్నారు, నేను అధర్మ శిరసి మంత్రములను అనుసంధానం చేసి ఇష్టి చేస్తున్నాను, దీనివల్ల మీరు కొడుకు పుడతారు. ఇది బ్రహ్మస్థానానికి ఉన్నటువంటి నమ్మకం, వేదం మీద నమ్మకం. నీ కొడుకు పుడతాడు, అందుకు నీ ఇష్టి చేస్తున్నాను, పద యాగశాలలో కన్నా. యాగం చేస్తున్నాడు అంటే హవిస్సిస్తాడు. హవిస్సిస్తాడు కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. దేవతలందరూ వచ్చి కూర్చుంటే శ్రీ మహావిష్ణువు కూడా వచ్చారు. అప్పుడు రాముడు పెట్టిన బాధలు మాట్లాడారు. రామాయణం వేదోపబ్రహ్మణం అంటే, ఇప్పుడు మనం యాగశాలలో పెడుతున్నాము అంటే ముందే ఎవరు ఉన్నారు? అక్కడ మంటపాలు వేస్తే ఎవరు వస్తారు? దేవతలు వస్తారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. ఏమిటి ఆ నియమం అంటే, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, మీరు ఒక్క నమస్కారం చేసినా, అక్కడికి వెళ్ళినా, ప్రదక్షిణం చేసిన, దక్షిణం అంటే సంస్కృతంలో కుడి అని, వామం అంటే ఎడమ, ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ కుడివైపున ఉంచబడినది అంటే ప్రదక్షిణం అని పేరు. మీరు నా చుట్టూ తిరిగారనుకోండి, మీ కుడి చేతి వైపుకే నేను ఉంటాను. అదే మీరు ఇలా వెళ్ళి ఇలా వచ్చారనుకోండి, మీరు ఇటు వెళ్తున్నప్పుడు కుడి చేతి పట్టుకుంటారు, ఇటు వచ్చినప్పుడు ఎడమ పట్టుకుంటారు. అప్పుడు నేను పెద్ద గౌరవనీయులు కాదు అని గుర్తు. మీరు మాకు గౌరవనీయులు అనడానికి గుర్తు ఏమిటంటే, ఒకసారి చుట్టూ తిరుగుతారు. చుట్టూ తిరిగితే ప్రదక్షిణం, కుడివైపు ఉంచారంటే గుడికి ప్రదక్షిణం. కుడివైపు ఉంచితే మీరు ఏమి నోరు విప్పి చెప్పక్కర్లేదు, మీరు మాకు పూజనీయులు, మీ అనుగ్రహంతో మాకు శుభాలు కలుగుతాయి, మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగినట్టు. అప్పుడు యాగదీక్ష కంకణం కట్టుకున్న వ్యక్తి ఎవరుంటాడో ఆయన బయలుదేరితే ఎలా బయలుదేరాలో వేదం చెప్పింది. మొట్టమొదట వెళ్ళి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అని గుర్రముల చేత తొక్కబడింది అన్నారు. ఎప్పుడు మామూలుగా గుర్రాలతో తొక్కబడ్డం కాదు, యజ్ఞం చేసేటప్పుడు పాలికల్లో వాడేటటువంటి మట్టిని పుట్టమందు తేవడానికి వెళ్ళినప్పుడు పృథివీ సూక్తం చెప్పాలి. చెప్పి తీసి కావరాకులో మూట కట్టి కృష్ణాంజనంలో పెట్టాలి. అది తీసే ముందు ఒక ఆవు తిరగాలి, తర్వాత ఎద్దు తిరగాలి, తర్వాత గుర్రం తిరగాలి. గుర్రం తిరిగితే మట్టి తీయాలి. తీసి దాన్ని గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టాలి. పెట్టి మేళతాళాలతో తీసుకొస్తారు. తీసుకొచ్చి అప్పుడు మొట్టమొదట ఎవరు నడవాలి అంటే సువాసినులు నడవాలి.
యాగశాల ప్రవేశం చేసేటప్పుడు ముందు నడవలసినది సువాసినులు వెళ్తారు. సువాసినుల కన్నా ముందు కన్యకామణులు ఉంటే వాళ్ళు వెళ్ళాలి. తర్వాత సువాసినులు వెళ్ళాలి. సువాసినులు వెనక మంగళవాయిద్యం వెళ్ళాలి. మంగళవాయిద్యం వెనక వేద పండితులు వెళ్ళాలి. వేద పండితుల వెనక యజమాని మౌనంగా వెళ్ళాలి. యజమాని వెనక భగవన్నామని చెప్తూ అందరూ వెళ్ళాలి. అందరూ వెళితే యజ్ఞం చేసిన వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో పావు పొద్దు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వస్తుంది. అందుకు యాగశాల ప్రవేశం కోసం కూర్చుంటారు. అప్పుడు ప్రదక్షిణంగా పెడతారు. 3 మార్లు యాగశాలకి మేళతాళాలతో ప్రదక్షిణం చేసి కుడికాలు లోపల పెట్టి యజమాని పెడతాడు. ప్రతిరోజు యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఎందుకని అంటే అక్కడ దేవతలు కూర్చుంటారు. వాళ్ళకు నియమం ఉంటుంది. దేవతలకి మీరు అడగండి, అడగకపోనివ్వండి. వాళ్ళు ఉన్న చోటికి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు వాడిని ఇచ్చేస్తారు. అది వాళ్ళకి నియమం. మనకి ఎలా నియమాలు ఉంటాయో దేవతలకి నియమాలు ఉంటాయి, కర్తవ్యాలు. దేవతలు ఉన్న చోటికి వెళ్ళినా, ప్రదక్షిణం చేసినా, నమస్కారం చేసినా మీరు అడగక్కర్లేదు. మీకు ఏం కావాలో వాళ్ళు ఇస్తారు. అందుకే కుంతి సూర్యుడిని పిలిచింది, వెళ్ళిపోలేదు. కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. దేవతలు ఇవ్వాలి, అది వాళ్ళ కర్తవ్యం. ప్రదక్షిణం చేస్తే దేవతలు అనుగ్రహిస్తారు. కుడివైపు ఉంచుకొని 3 మార్లు తిరిగాను కాబట్టి. మళ్ళీ యజమాని ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అంటే అమోపృథం చేస్తాను. మొన్న కాకినాడలో శారదానవరాత్రుల తర్వాత నేను అమోపృథ స్నానం చేస్తుండగా మీ అందరూ చూశారు. అమోపృథం అని ప్రధాన కలశ ఏది ఉంటుందో ఆ కలశ తీసుకెళ్ళి ఒక పెద్ద నీటి పాత్రలో ఉంచి ప్రాంగణానికి ఈశాన్యం వైపు పెడతారు. ఈశాన్యం వైపుకు వెళ్ళి జలకుంభం దగ్గర కూర్చోబెట్టి యజమానిని, భార్యని అమోపృథం అని సమర్థకంగా శాంతి పాఠం చెప్తూ స్నానం చేయిస్తారు. ఆ స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి. ఆ స్నానం చేస్తే కానీ వెళ్ళాలి. ఆ స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయే పర్యంతము అన్నదానం ఎంత జరుగుతుందో అదంతా యజమాని ఖాతాలో పెట్టుకోండి. పావలాకాసే యజమాని ఇవ్వనివ్వండి, అసలు ఇవ్వకపోనివ్వండి. నేను అందుకే ఇందాక మాతాజీని అడిగా, ఎవరన్నా యజమానులు అని అడిగాను. ఎందుకో తెలుసా, అంతకన్నా పుణ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే యజమానిగా పిట్టల మీద కూర్చున్నా, యజమానిగా యాగశాలలోకి వెళ్ళినా అన్నదానం అంతా ఎవరు చేశారు అని అడిగారు అనుకోండి, ఆయనే చేశాడు అని చెప్తారు. దేవతలు ఎవరి ఖాతాలో వేస్తారంటే ఆయన ఖాతాలో వేస్తారు. అందుకని యజ్ఞానికి యజమానిగా కూర్చోవడం అంటే అదే మాటలు కాదు. అటువంటి వ్యక్తి చిట్ట చివర అపప్రదం చేస్తుంటే మళ్ళీ మనందరం చూస్తాం. అపప్రదం జరుగుతుండగా చూస్తే మనందరం కూడా ఆసమాప్త పర్యంతము యజ్ఞంలో కూర్చున్నట్టే లెక్క. అపప్రదం చేసి యజమాని ఇంటికి వెళతాడు. అపప్రదం చేసినటువంటి వ్యక్తికి 6 నెలల పాటు కోపంతో తల మీద చెయ్యి వేసిన, ఆయన చుట్టూ పట్టుకున్న పొరపాటున అవతల వాడి యొక్క వంశం అంతా నశించిపోతుంది. నేను ఏదో మామూలుగా చెప్తున్నాను అనుకోకండి, ఇదంతా వేదమంత్రాల వ్యాఖ్యానం. అవే పురాణాలుగా వచ్చాయి. మహాభారతంలో రాజసూయాగం చేసి ధర్మరాజు ద్రౌపదీదేవితో కలిసి అపప్రదం చేశాడు. సభంతా చూస్తుండగా ధర్మపత్నితో కలిసి చేస్తాడు. అందరూ కూర్చోకూడదు పక్కన. ఒక్క పత్ని అని ఎవరు పిలవబడతారో వాళ్ళే అపప్రదంలో కూర్చుంటారు. పత్ని అంటే యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చునే అధికారం రాజు ఇస్తే పత్ని కాదు. రాజు సంతోషంగా ఆమెతో భోగం అనుభవించడానికి స్వీకరిస్తే భార్య. అందుకే దశరథ మహారాజు గారికి 345 మంది భార్యలు. అందరూ కూర్చోరు యజ్ఞంలో. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురే కూర్చుంటారు. వాళ్ళు భక్తులు. మనకి ఒక్కతే ధర్మపత్ని. ఆ ధర్మపత్నితో కలిసి యజ్ఞం చేసి ఆమెతో కలిసి స్నానం చేయాలి. సమంతా చూస్తుండగా కూర్చోబెట్టి వస్తారు నీళ్ళు. కాకినాడ వాళ్ళు మన అందరూ చూశారు అవప్రదం అంటే ఏమిటో. ఆ అవప్రద స్నానం చేసిన వ్యక్తి యొక్క జుట్టు పట్టుకోకూడదు. అలా కానీ కోపం వచ్చి జుట్టు పట్టుకున్నా, కోపంతో ఆయన తలని ముట్టుకున్నా 6 నెలల వరకు శక్తి ఉంటుంది. అది ఎంత సామాన్యుడు కానివ్వండి, అంత దివ్య శక్తి ప్రవేశిస్తుంది యజ్ఞం చేస్తే. ఆయన చుట్టూ కానీ పొరపాటున ముట్టుకుంటే ఎక్కడ ఏ ప్రాంగణంలో ఎవరు ముట్టుకున్నారో ఆ రాజ్యమందున్నటువంటి ధర్మం చెప్పవలసినవి చెప్పనటువంటి వాళ్ళతో కలిపి సమస్తమైన వాళ్ళు నశించిపోతారు. రాజసూయాగం చేసిన తర్వాత ధర్మరాజుతో కలిసి ద్రౌపదీదేవి అవప్రద స్నానం చేసింది. అవప్రద స్నానం చేసిన ద్రౌపదీదేవి తల వెంట్రుకలు పట్టుకున్నాడు దుశ్శాసన. అలా చుట్టూ పట్టుకున్న కారణం చేత సభకి ఈడ్చుకొచ్చినందుకు మొత్తం కౌరవ వంశాంతా ససైన్యంగా
విశేషం వెళ్ళిపోయింది. అవబోధం అంటే అంత గొప్పది. అవబోధం దేంట్లో చేస్తారంటే ఒక యజ్ఞంలోనే చేస్తారు. అటువంటి యజ్ఞం ఎక్కడ జరుగుతోంది? నైమిషారణ్యం. సాధారణంగా ఒక నది ఉంటే చేస్తారు. అటువంటిది సూర్యరథానికి ఎంత శక్తో నైమిషారణ్యానికి భూమండలంలో అంత శక్తి అయింది. ఇది ఇవాళ భారతంలో మిగిలిన విశేషాలు. అటువంటి ప్రాంగణంలో అందులో అక్కడ ఉన్నది ఏముంది? కపిద్ధం. కపిద్ధం అంటే వెలగ చెట్టు. వెలగ పళ్ళతో ఉంది యాగశాల మీదకి వంగి. అలా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? వెలగ చెట్టు కానీ వంగి ఉంటే మన్మథ సహితమైన లక్ష్మీదేవి ఉన్నది అని గుర్తు. కొడుకుతో కలిసి విష్ణుమూర్తి యొక్క కొడుకు. కపిద్ధం ఎక్కడైనా అలా వంగితే మన్మధుడితో కూడి లక్ష్మీదేవి అంటే కర్తమైన ప్రజాభుద్వామై సంభవకర్తమా అని పిలుస్తాం. ఎంత ప్రసన్నురాలతో వాళ్ళిద్దరినీ చూసిగా ప్రీతి పొందుతాట. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు, విష్ణువే యజ్ఞం. అటువంటి యజ్ఞం జరుగుతుండగా ఆ వెలగపళ్ళతో ఉన్నటువంటి చెట్టు వంగి ఉంది ఆ ప్రాంగణం మీద. పైగా మీరు గమనించండి, వృక్షేభ్యో హరికేశేభ్యో అనే ఉత్తరంలో ఎదురువేదం ఉంటుంది. ఒక్కొక్క చెట్టు రూపంలో దేవతలు నిలబడతారు. వేప చెట్టు ఎక్కడైనా ఉందనుకోండి, పరదేవత నిలబడింది అని గుర్తు. మా అదృష్టం ఏంటంటే మేమున్న ప్రాంగణానికి ఒక పక్క వేప చెట్టు, ఒక పక్క కదంబ వృక్షం. అంటే అక్కడ ఎవరు తిరుగుతుంటారు? ఎప్పుడూ పరదేవత తిరుగుతూ ఉంటుంది. అంత పవిత్ర ప్రాంగణం మాకు ఆవాసం ఇచ్చారు మాతాజీ. అక్కడ వేప చెట్టుగా, ఇక్కడ కదంబ వృక్షంగా ఆ పరదేవత నిలబడి చూస్తుండగా వెలగ చెట్టు పళ్ళతోటి ఇలా వంగి ఉంది యాగశాల మీద. అక్కడే లక్ష్మీ మన్మధుడు విష్ణువు కూడా ఉంటారు. విష్ణువే యజ్ఞం. అందుకే యజ్ఞభృత్యజ్ఞ యజ్ఞభోగ్యజ్ఞ సాధన యజ్ఞాంతృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాథయేవ. అటువంటి యాగశాలలోకి నైమిషారణ్యంలో మనం ప్రవేశిస్తున్నామంటే ఇలాంటి ప్రాంగణంలో యజ్ఞం చెయ్యాలి అంటే సంకల్ప బలం ఉండాలి. ఒక సంకల్పం చేస్తే అది నెరవేరాలి. ఎవరు చేస్తే నెరవేరుతుంది? శివ సంకల్పమస్తు అంటే. అందుకే మా అమ్మాయి పెళ్లి చేస్తున్నామంటే అనుకో, పెద్దలు నిశ్చయించినారుగానా శుభమస్తు చెయ్యండి అని ఎవరనాలి? పెద్దలైన వారు అనాలి. అనుష్ఠాన బలం ఉన్న వారు అనాలి. భక్తులు అనాలి. మాతాజీ అన్నారు ఇక్కడ జరుగుతుంది యజ్ఞం అన్నారు. జరుగుతుంది. ఆవిడ సంకల్పం చేశారు. అనుగ్రహం ఎవరు పొందాలి? మనం పొందాలి. ఎలా పొందాలి అంటే ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. దేవతలు అందరూ చూస్తుంటారు, అసహించుకుంటారు. ఏంటో యాగశాల ప్రదేశం ఇక్కడికి వచ్చి అర్థం లేదు. ఇందాక మీతో చెప్పారు, సభలో ధర్మం తెలిసిన వాడు ఉంటే చెప్పాలి, చెప్పకపోతే దోషం వస్తుంది. అందుకే ఒకప్పుడు ప్రహ్లాదుడు తన కొడుకు గొప్పవాడా ఇంకొకడు గొప్పవాడా అంటే ఊరుకున్నాడు. చెప్తే కొడుకు బాధపడతాడు. ధర్మం తెలిసి చెప్పకపోతే నశించిపోతావు తండ్రి అన్నాడు కొడుకు. చెప్తాను ఇది మాట అన్నావు కాబట్టి నేను ధర్మం చెప్పవలసిందే అని చెప్పి కొడుకుని కూర్చోబెట్టి విరోచనుడితో ధర్మం చెప్పాడు. నీకన్నా అతనే గొప్పవాడా, ఆయన అతన్ని గడి చేసుకొని అన్నాడు. ధర్మం తెలిసిన వాడు చెప్పాలి. చెప్పకపోతే దోషం వాడికి వస్తుంది, అలా జరగదు. అందుకు చెప్పాడు కూర్చోబెట్టి. అంత సంకల్పం ఆ తల్లి చేస్తే మన ఇష్టం వచ్చినట్టు మనం వెళితే ఎందుకు వచ్చినట్టు నైమిషారణ్యానికి. అందుకే కాకినాడలు ఎవరో ఉన్నారు, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కాకినాడ వాళ్ళు ఉన్నారు. అందరూ లేచిపోకండి. మీరు బాగా ఊరిగింపులు నడపడంలో సమర్థులు కాబట్టి మొట్టమొదట కన్యకాముడుల్ని నిల్చోబెట్టండి. వెనక సువాసుల్ని నిల్చోబెట్టండి. ఆ వెనక మంగళవాయిద్యాలను నిల్చోబెట్టండి. ఆ వెనక ఋత్విక్కులందరినీ నిల్చోబెట్టండి. ఋత్విక్కులు వెనక యజమాని భార్యని. ఇంకెవ్వరూ వాళ్ళ పక్కన ఉండకూడదు. ఒక్క యజమాని భార్య. యజమాని భార్య వెనకాల బ్రాహ్మణ మండలి మళ్ళీ వెనక పురుషులు స్త్రీలు అందరూ. గురువుకి మినహాయింపు ఎక్కడైనా ఉండొచ్చు. పెద్దలు ఎవరో ఒకళ్ళు మళ్ళీ చిట్ట చివర ఉండి వెళ్ళాలి. కాబట్టి ఇలా చక్కగా అందరం కలిసి భగవన్నామని చెప్తూ ఏదో మామూలుగా వెళ్ళాలి. ఈ సనాతన ధర్మం నిలబడడానికి ప్రధానమైన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. జయ జయ శంకర హర హర శంకర అంటూ వెళ్ళడం. జయాశబ్దం చేత ఏది చెప్పినా ఏది చేసినా జయం. హర పాపములు తొలగిపోతాయి. అదే పుణ్యాహవచనం ఉంటుంది. కాబట్టి జయ జయ శంకర హర హర శంకర అంటూ అందరం చెప్తూ బయలుదేరుదాం. ఏది కార్యకర్తలు లేచి అలా నిలబెట్టడం ప్రారంభించాలి. దుర్గా ప్రసాద్ గారి
అనుభవిస్తున్నాం. రసలీల అంటే ఆయనతో నృత్యం చేయడం కాదు, రసమైన స్వరూపుడైన ఆనందమూర్తి యొక్క అనుభవ ఆనందాన్ని సంగమించి అనుభవించడం. అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈ ఆనందం మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది, దొరకదు, అది వేరే విషయం. ఇదే శాశ్వతం చేసుకుందాం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవరికి ఎటువంటి సమయంలో దొరకని ఈ దొంగ కృష్ణుడు నాకు మాత్రం సులువుగా దొరికిపోయాడు. ప్రేమకి భక్తికి వశమవుతాడు. ఈ కృష్ణుని యొక్క చరిత్ర ఈయన నోటింటే మరోసారి విన్నాం. ఎందుకంటే ఆయన భాగవతంలో ఇదివరకు మనకి అందరికీ చెప్పాడు. జలాలన్నీ కూడా వరాహంలో ఒక వెంట్రుకని తడపలేకపోయాయి, కానీ ఒక బుద్ధదాలైనంత దోషులలో దోషుల మీద కలిసిపోయాడు. అదే శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడైన కోటేశ్వరరావు. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై నరసింహారాయణకి, జై ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి. గోవిందా గోవిందా గోవిందా. Yeah.
सर्वा वेद विधि ब्राह्मणे वसन्ति
చేయడానికి అగ్ని ప్రతిష్టాపన అగ్ని కావాలి కాబట్టి అగ్ని మంథన అనే కార్యక్రమం. మజ్జిగ చిరిగితే బెల్లం అయితే వస్తుందో అలా కళాకరతోటి వేద మంత్రాలు చెబుతూ ఇక్కడ ఆ అగ్ని మంథన అనే కార్యక్రమాన్ని చేస్తే అగ్నిహోత్రుడు వస్తాడండి. ఆ అగ్నిహోత్రంలోంచి తీసుకువెళ్ళి యాగశాలలో చేసి షడ్పాత్ర ప్రయోగం అనేటువంటి మహామంత్రాలు చేసి ఆ ఇంద్రుడు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్నీ కూడా హోమం జరుగుతాయి. వేదంలో చెప్పినట్టుగా శమీగర్భాగ్నించదే అని శమీగర్భంలో చూపించిన రామికర్ర, ఆ రామికర్రతోటి ఇప్పుడు అగ్నిమంథన అనేటువంటి కార్యక్రమం జరుగుతుందండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తదేవ లగ్నం సుజనం తదేవ రాగం చంద్రబలం తదేవ. విఘ్నేశ్వర
ఈ సంవత్సరం సుందరకాండలోని 58వ సంకల్పించి సుందరకాండ లహరి అనే పేరుతోటి వారు ఒక సీడీ రూపొందించారు. అది మాతాజీ యొక్క ఆశీస్సులతో ఈరోజు మన పూజ్య గురువుల్ని ఆవిష్కరించాల్సిందిగా వారు కోరారు. మాతాజీ అనుగ్రహించి వారిని ఇక ముందు కూడా ఎన్నో వారు తీసుకురావాలని కోరుతూ ఆవిడ ఆ పూజకులు నాకు ఆవిష్కరించమని ఆదేశించారు. అంచేత మాతాజీ పూజకులు మీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సుందరకాండ లహరి అనే సివిడి ఆవిష్కరిస్తున్నారు. మాతాజీ ఆశీస్సులు. ముందుగా మనందరికీ దైవ స్వరూపమైన మాతాజీకి ఇవి సమర్పించి వారి ఆశీస్సులు తీసుకుని ఇతర భక్తులందరికీ కూడా పంచవలసిందిగా వారు రామాచార్య గారిని కోరారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఈనాడు ఈ నైమిషారణ్యం అనబడేటటువంటి అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశంలో భాగవతం గురించి చెప్పుకోగలగడం నిజంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. శ్రీమద్భాగవతం వ్యాసమహర్షి చేత రచింపబడింది. భాగవతము అనబడేటటువంటి మాట ఎందుకు వస్తుంది అన్నదాన్ని పోతనగారే భాగవతంలో చెప్పారు. 3 విషయములను ప్రతిపాదించినటువంటి దాన్ని భాగవతము అని పిలుస్తారు అని. ఏ 3 విషయములు అంటే, ఒకటి గాయత్రి పరదేవత యొక్క వైశిష్ట్యాన్ని, ఆమె యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేసినటువంటి గ్రంథమై ఉండాలి. రెండవది వృత్రాసుర సంహారాన్ని ప్రతిపాదించి ఉండాలి. మూడవది లోకులందరికీ కూడా ధర్మాన్ని అందించినదై ఉండాలి. ఈ 3 ప్రతిపాదించినదైతే దాన్ని భాగవతము అని పిలుస్తారు. వ్యాస భగవానుడు భాగవతాన్ని మనందరి కోసం అందించాడు. పోతన గారు దాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. అటువంటి పరమపావనమైనటువంటి భాగవతం ఎల్లవేళలా శ్రవణం చెయ్యవలసిందే. బ్రతికున్నంతకాలము చదవవలసినటువంటి గ్రంథముగా చెప్పబడినది ఏదైనా ఉంటే అది భాగవతం. ఎంతకాలం భాగవతం చదవాలి అంటే, మనిషి యొక్క ఆఖరి ఊపిరి పర్యంతము భాగవతం చదువుతూనే ఉండాలి, భాగవతం వింటూనే ఉండాలి. ఎందుకంటే భాగవతము భగవంతుని యొక్క కథలకు సంబంధించి, భాగవతుల యొక్క కథలకు సంబంధించినటువంటి సమాహార స్వరూపము. అంతేకాదు, అది జ్ఞానకాండకి వ్యాఖ్యానం. వ్యాసుల వారు, నేను బ్రహ్మసూత్రాలు ఇచ్చాను తప్ప వేదము యొక్క 2వ భాగమైనటువంటి జ్ఞానకాండకి నేను వ్యాఖ్యానం చెయ్యలేకపోయాను. అందరికీ అందేలా భగవత్కథలగా, భాగవత కథలగా భక్తి వైరాగ్య జ్ఞానముల యొక్క ప్రబోధము చెయ్యగలిగినటువంటి ఒక గ్రంథాన్ని ఇవ్వలేకపోయానని నైరాస్యాన్ని పొందితే, అంతటి మహానుభావుని యొక్క నైరాస్యము నుండి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణం భాగవతం. అటువంటి భాగవతం మొట్టమొదట ఎవరు విన్నారు అంటే, పరీక్షిన్ మహారాజు గారు శుకబ్రహ్మ దగ్గర విన్నారు. తరువాత శౌనకాది మహర్షులు సూతుడి నుండి ఇదే నైమిషారణ్య ప్రాంగణంలో విన్నారు.
ఈ అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది, ఇంకా కృష్ణ భగవానుడి యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. అటువంటి సమయంలో ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఇంత భయంకరంగా ఉంటుంది, మనస్సుని అన్ని వేళల రజోగుణంతో తమోగుణంతో ప్రకోపం పొందేలా చేస్తుంది, కామభూయిష్టమైనటువంటి మనస్సుని తయారు చేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో, ఏ ప్రదేశమునకు వెళ్ళి నివాసం చేసినంత మాత్రము చేత ఇక సంసారము ప్రవర్తించదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. అడిగితే అటువంటి భూభాగాన్ని తెలియచేయడం కోసం బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో ఇక ఆ చక్రము దొల్లదో అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని అక్కడికి ప్రవేశించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వినడం మోక్షమునకు హేతువులని, భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపకు సాధనములని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం భూమండలం అంతా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత దాని యొక్క నేమి అంటే ఇరుసు విరిగిపోయింది. విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. అది దర్భలతో చేయబడినటువంటి స్థూలమైన చక్రము పైకి అయినప్పటికీ అది సంసార చక్రము. సంసార చక్రము అన్న మాటకు అర్థం సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. జనన మరణ చక్రము యొక్క పేరే సంసార చక్రము. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. అలా పుట్టి చచ్చి ఎడతెరిపి లేకుండా అసలు విశ్రాంతి లేకుండా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇక మళ్ళీ ఆ చట్రంలో తిరగవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి విరామాన్ని పుచ్చుకుంటాడు. ఎందుకని అంటే జనన మరణ చక్రము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి కపిలగీతలో భాగవతంలోనే చెప్తారు. శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని పొందాలి అని పరమేశ్వరుడు జీవుడి పట్ల నిర్ణయం చేసినప్పుడు అది ఎంత క్రమంలో జరుగుతుంది అంటే ఒక గొంగళి పురుగు ఒక ఆకు మించి బయలుదేరి ఇంకొక ఆకు మీదకి వెడుతోందనుకోండి, ఈ ఆకు చివరి వరకు వస్తుంది. శరీరం అంతా చివరి వరకు వచ్చేసిన తర్వాత తల ఒక్కటి పైకెత్తి పక్కనున్న ఆకు మీద పెట్టి పాకడం మొదలు పెడుతుంది. యువతల ఉన్న ఆకు వంగిపోతుంది. తన శరీరాన్ని క్రమక్రమంగా పక్క ఆకు మీదకి జరుపుతూ యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఉన్న ఆకు మీదకి వెళ్ళిపోతుంది. యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి ఒక గొంగళి పురుగు పాకుతూ వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అలా ఈ శరీరములో ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి పంచేంద్రియములు మనస్సు ఏదో ఒక రంధ్రాన్ని వెతుక్కుని ఆయుర్దాయం అయిపోయిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది. ఇది ఎడతెరిపి లేకుండా ఎన్ని కోట్ల జన్మలో నడుస్తూ ఉంటుంది. అలా
ఇక సంసార చక్రమునందు తిరగకుండా ఉండాలనేటటువంటి అనురక్తి ఎక్కడో ఎన్ని కోట్ల జన్మల తర్వాతో అంకురిస్తే అటువంటి వారు నైమిషారణ్య ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం చేత అర్హత పొంది ఉంటారు తప్ప అంత తేలికగా నైమిషారణ్యంలోకి ప్రవేశించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలలో నిద్ర చేయడం అంటే ఇక్కడ ఉన్నాను, ఒక సూర్యుడు ప్రకాశించిన పగటివేళ, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రివేళ నేను ఈ ప్రదేశంలోనే నిద్ర చేశాను, ఉన్నాను అని చెప్పడం అంత తేలికగా సంభవం అయ్యేటటువంటి విషయాలు కావు. అటువంటి నైమిషారణ్య ప్రాంగణంలోకి ప్రవేశించడము అంటే సంసారం అనేటటువంటి చట్రము యొక్క ఇరుసు విరిగిపోతుంది. కాబట్టి ఇక సంసారము ప్రవర్తించదు. ఇక సంసారము ప్రవర్తించకుండా దగ్గర పడుతున్నాడు అనడానికి గుర్తేమి అని అడిగితే నైమిషారణ్యానికి వెడతాడు అని గుర్తు. అంత గొప్ప ప్రదేశంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. 88,000 మంది ఋషులు ఆ సమయంలో నైమిషారణ్యంలోకి ప్రవేశించారు అని వ్రాయబడి ఉంది. ఒకరు ఇద్దరు కాదు, 88,000 మంది. 88,000 మంది ఋషులకు శౌనకుడు కులపతి. అందుకే మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పరు, శౌనకాది మహర్షులు అంటారు. శౌనకునకు ఎందుకంత గొప్పతనం వచ్చింది? కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శౌనకుడు కులపతి అన్న మాటకు అర్థం 4 వేదాల్ని 6 వేదాంగములతో కలిపి చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 వేదములను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనబడేటటువంటి 6 అంగములతో కలిపి చదువుకున్నవాడు ఎవరుంటారో అటువంటి వ్యక్తిని కులపతి అంటారు. కేవలం చదువుకుంటే సరిపోదు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నవాడై 11,000 మంది శిష్యులకి అన్నపానాదులను ఏ ప్రయోజనం ఆశించకుండా తాను కల్పిస్తున్నటువంటి వాడై ఉండాలి. అంటే 11,000 మంది శిష్యుల యొక్క అన్నపోషణ నుండి సమస్త భారములు తాను స్వీకరించి వేదాన్ని నేర్పుతున్నటువంటి వాడెవరున్నారో అటువంటి వాణ్ణి కులపతి అని పిలుస్తారు. శౌనకుడు కులపతి. తన యొక్క శిష్యులతో ఈ నైమిషారణ్య ప్రాంగణంలో కుటీరములు నిర్మాణం చేసుకుని నిరంతరం భగవత్కార్యాలని నిర్వర్తిస్తూ ఉండేవాడు. అటువంటి వాడు హరికథాశ్రవణం కోసమని వెంపర్లాడిపోతూ ఉండగా సూత మహర్షి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సూతుడు అంటే మహాభారతంలో మీరు విని ఉంటారు, వృత్తి చేత కూడా సూతుడు అంటారు. రథాన్ని నడిపేటటువంటి వాడికి సూతుడు అని పేరు. కానీ సూత మహర్షి వృత్తి చేత చెప్పబడిన సూతుడు కాడు. సూత అగ్నిసంభవ. ఆయన ద్రౌపదీదేవి మొదలైనటువంటి వాళ్ళు ఎలా కారణజన్ములై వచ్చారో అలా అగ్నికుండంలోంచి ఉత్పన్నమయ్యాడు. ఆ సూత మహర్షికి భగవత్ సంబంధమైనటువంటి సమస్త విషయములు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత కరతలామలకములు.